Hello students, welcome to Medchal Buddy video classes. I am K. Swapna, SA Social Studies, working at ZPHS Srirangavaram, Medchal Mandal. Students, మనము ఇంతకు ముందు క్లాసులో శిలావరణంలోని కొన్ని భావనలు తెలుసుకున్నాం. ఈరోజు మనము శిలావరణంలో మిగిలిన అంశాల గురించి చర్చించుకుందాం. స్టూడెంట్స్, శిలావరణంలో అనేక మార్పులు భూమిలోని అంతర్గత ప్రక్రియల వల్ల జరుగుతాయని ఇంతకు ముందు క్లాసులో మనము తెలుసుకున్నాం. అంతర్గత ప్రక్రియల వల్ల కొండలు, గుట్టలు పైకి ఎలా లేస్తాయో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనము బాహ్య ప్రక్రియల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం చర్చించుకోబోయే మరికొన్ని అంశాలు ఏమిటి అంటే బాహ్య ప్రక్రియలు, నీరు, గాలి భూమి ఉపరితలాన్ని మార్చివేసే విధానం, నీటి ప్రభావం, హిమానీ నదాల ప్రభావం, అలల ప్రభావం, గాలి ప్రభావం, ఇసుక దిబ్బలు, వృక్షజాలం, మానవుల ప్రభావం. ఈ అంశాలన్నీ ఒక్కొక్కటిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాహ్య ప్రక్రియలు. గాలి, నీరు వంటి బయటి శక్తులు నిరంతరం భూమి ఉపరితలంపై ఒరిపిడిని కలిగిస్తూ ఉంటాయి. నిర్మాణాత్మక విధ్వంసక శక్తుల అంతఃసంబంధాలతో ప్రస్తుతం మనం చూస్తున్న అనేక రకాల భూస్వరూపాలు ఏర్పడ్డాయి. ఈ బాహ్య ప్రక్రియలు కొండలు, రాళ్ల ఉపరితలం కరిగిపోయేలా, విడిపోయేలాగా చేస్తున్నాయి. ఈ రేణువులను మోసుకెళ్ళి పల్లపు భూముల్లో, గుంటలలో మేట వేస్తున్నాయి. కొట్టుకుపోవటం, మేట వేయటం అనే ప్రక్రియల వల్ల భూమి ఉపరితలం ఎప్పటికప్పుడు సమానమవుతూ ఉంటుంది. బాహ్య ప్రక్రియలలో మొట్టమొదటి అంశం శిలా శైథిల్యం. శిలా శైథిల్యం అంటే వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ శిలా శైథిల్యం. అంటే దీనిలో శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను శిలా శైథిల్యం అంటారు. ఇక్కడ మనము ఈ శిలలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇవి శిలలు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లబడినప్పుడు సంకోచిస్తాయి. ఇది ప్రతి పగలు, రాత్రి, వేసవి, శీతాకాలాల్లో సంవత్సరాల తరబడి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న శిలలు సంకోచించి, వ్యాకోచించి మళ్ళీ తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల ఈ పై పొర పెలుసుగా మారి ముక్కలుగా అవుతుంది. నీళ్లు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది. శిలలలోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. ఈ విధంగా ఇక్కడ మనము బీటలు వారిన ఒక పెద్ద రాయిని చూస్తున్నాం. బయటి పొరలో, లోపలి రంగులో కొంత తేడా ఉంది. ఎందుకంటే వాతావరణ ప్రభావానికి గురి కావటం వల్ల బయటి పొర యొక్క రంగు మారింది. రాయి లోపలి పొర కంటే కూడా బయటి పొర నుంచి చిన్న ముక్కలు చేయటం చాలా తేలిక, ఎందుకంటే ఇవి పెలుసుగా మారిపోతాయి కాబట్టి. నీరు, గాలి భూమి ఉపరితలాన్ని మార్చివేసే విధానంలో రెండవ అంశం క్రమక్షయం. క్రమక్షయం అంటే ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా
భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అంటాం. ఇక్కడ మనము చూస్తున్నాం, ప్రవహిస్తున్న నీటికి గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది శిలలను నిదానంగా కరిగించి వేస్తుంది, మట్టి పైపొరలను కూడా తొలగించి వేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భ జలం, సముద్రపు అలలు, హిమానీ నదాలు వంటి అనేక రూపాలలో నీళ్లు ప్రభావితం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాలను తీసుకుంటుంది. ఈ విధంగా గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పైపొరలు కొట్టుకుపోవడాన్ని మనం క్రమక్షయం అంటాం. మూడో అంశం రవాణా. కోతకి గురైన శిలలు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి, నీళ్లు మోసుకుపోవడాన్నే రవాణా అంటాము. నదులు, గాలులు, అలలు కూడా ఈ శిలలని, మట్టిని కోతకి గురిచేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్తాయి. ఒక్కొక్కసారి ఇది కొన్ని వందల కిలోమీటర్లు తీసుకెళ్తాయి. నిక్షేపణ. నిక్షేపణ అనగా శిలల నుంచి, పై పొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. నీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువులను మోసుకు వెళ్ళలేక వాటిని మేటవేస్తాయి. నీటి ప్రభావం. ఒక నది మొదలైన చోటు నుండి సముద్రంలో కలిసే వరకు దాని మార్గాన్ని చూసినట్లయితే అది నేలని కోతకి గురిచేసి, కోతకు గురైన దాన్ని రవాణా చేసి చివరకు మేట వేస్తుంది. ఎత్తైన పర్వతాలలో నది పుట్టిన చోటు నుండి దాని ప్రభావం మొదలవుతుంది. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నది ప్రవాహం వేగంగా ఉండి నిలువుగా కోతకు గురి చేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. దీనినే వి ఆకారపు లోయ అంటాము. ఇక్కడ మనకు గాలి ద్వారా, నీటి ద్వారా కొన్ని ఆకారాలు ఏర్పడతాయి అని మనము తెలుసుకున్నాము. నీటి ప్రభావం వల్ల ఇలాంటి ఆకారం మనకి ఏర్పడింది, వి ఆకారపు లోయ. ఈ వి ఆకారపు లోయలో ఈ దశలో నీటికి చాలా శక్తి ఉండి గట్టిగా ఉండే బరువైన రాళ్లను సైతం తరలించుకుపోగలదు. అగాధ దరి. అగాధ దరి అంటే నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకి గురవుతాయి. అగాధ దరిలో కింది భాగం కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కానియన్. ఇది కొలరాడో అనే నది మీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గార్జ్. గార్జ్ అంటే రాళ్ళు, శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నని లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటినే గార్జెస్ అంటాం.
దీనికి ఉదాహరణగా మనము గోదావరి నది మీద పాపికొండల వద్ద బైసన్ గార్జ్ మరియు కాశ్మీర్లోని ఇండస్ గార్జ్, ఈ విధంగా గార్జ్ అనేది మనకు ఉంటుంది. ఇది మనకు కాశ్మీర్ వెళ్తే కనిపిస్తుంది, ఇండస్ గార్జ్. మనకి వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. మరి ఈ నీళ్లు పడే దగ్గర దుముకు మడుగులు ఏర్పడతాయి. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఇది వెనిజులా దేశంలో చురున్ అనే నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు, సుమారుగా 1 కిలోమీటర్ ఎత్తులో ఉంటుందన్నమాట. మన భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం. ఇది మనకి కర్ణాటకలో కనిపిస్తుంది. దీని ఎత్తు 455 మీటర్లు. నీటి ద్వారా ఏర్పడే మరొక వరద మైదానము. మైదాన ప్రాంతంలోకి నది ప్రవేశించినప్పుడు అక్కడ వాలు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది. అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండకపోవచ్చు. అది వాటిని నదీ తీరాల్లో కానీ నది అడుగు భాగాన కానీ వేస్తుంది. నదికి వరదలు వచ్చినప్పుడు అది కోతకు గురి చేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినప్పుడు కోతకు గురైన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని ఒండ్రు అంటాము. మళ్ళీ వరద వచ్చినప్పుడు మేట వేసిన కారణంగా నది లోతు తగ్గి ఉండవచ్చు. అట్లాంటప్పుడు నది కొత్తగా కోత కోసి దారి మళ్లిస్తుంది. ఈ కారణంగా మైదాన ప్రాంతంలో నది తరచుగా తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది. వరద మైదానంలో నది పాము మాదిరిగా మెల్లగా వంపులు తిరిగి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీనినే మనము ఇక్కడ ఆక్స్బౌ సరస్సు ఇలాంటి ఆకారాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. డెల్టా, దీన్ని మనము 6వ తరగతిలో కూడా నేర్చుకున్నాము. డెల్టా అనగా సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. గంగా, బ్రహ్మపుత్ర ఈ నదులు కలిసే చోట, అంటే బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతం సుందర్బన్ డెల్టా. ఇక్కడే కాకుండా మన దేశంలో కృష్ణా, గోదావరి అన్ని నదులకి కూడా విస్తారమైన డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. హిమానీ నదాల ప్రభావం అంటే హిమానీ నదాల వల్ల కూడా మనకి కొన్ని ఆకారాలు ఏర్పడతాయి. హిమాలయాలు, ఆల్ప్ వంటి బాగా చల్లగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది. అక్కడ వర్షానికి బదులు మంచే కురుస్తుంది.
మంచు పోగుబడి గడ్డగా మారుతుంది. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపుకు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునేసరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది. హిమాలయాలలోని గంగోత్రి హిమానీ నదం నుండి గంగా నది మనకి ఈ విధంగా ఏర్పడింది. మెల్లగా కదులుతున్న మంచురాశిని హిమానీ నదం అంటాం. హిమానీ నదం ఉత్పతనం అనే ప్రక్రియ ద్వారా రాళ్ళని కోతకి గురిచేసి వాటిని రవాణా చేస్తుంది. ఈ రాళ్ళు కదులుతున్న మంచు కలిసి అవి ప్రవహిస్తున్న ఉపరితలం మీద ఉప్పు కాగితంలాగా అంటే బరక కాగితంలాగా పనిచేస్తాయి. హిమానీ నదం అది ప్రవహిస్తున్న రాతి పొరని కోతకి గురిచేస్తుంది. ఈ రెండు రకాల ప్రక్రియల ద్వారా హిమానీ నదాలు యు ఆకారపు లోయలని సృష్టిస్తాయి. ఇక్కడ మనము హిమానీ నదాలని చూస్తున్నాం. మనకి గాలి, నీరు ఇవే కాకుండా అలల ప్రభావం వల్ల కూడా మనకి కొన్ని ఆకారాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకి గురి కావడం, అక్కడ మేట వేయటం కారణంగా సముద్ర తీరపు భూస్వరూపాలు ఏర్పడతాయి. సముద్రపు అలలు నిరంతరం రాళ్ళకేసి కొట్టుకోవటం వల్ల కాలక్రమంలో వాటిల్లో బీటలు ఏర్పడతాయి. సముద్రపు నీళ్లు తొలచుకుంటూ ఈ రంధ్రాన్ని పెద్దగా చేయటం వల్ల గుహ పైభాగం మాత్రమే మిగిలి సముద్రపు తోరణాలు ఏర్పడతాయి. మరింత కోతకు గురైతే కొన్నిసార్లు పైకప్పు కూడా పోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల లాంటి వాటిని పేర్పుడు స్తంభాలు అంటాం. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు శిఖరం అంటాం. సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు అగ్రం, అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అన్నది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. సముద్రపు అలల తీరం వెంట మేట వేసే పదార్థాల వల్లనే బీచ్లు ఏర్పడతాయి. గాలి ప్రభావం, గాలి వల్ల ఇక్కడ మనము చూసే ఇలాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఉష్ణ ఎడారులలో గాలి ప్రధాన కారణాంశంగా ఉంటుంది. మరి మన భూభాగంలో 1/5వ వంతు ఎడారులతో నిండి ఉంది. కొన్ని ఎడారులు పెద్ద చిన్న రాళ్లతో, కొన్ని ఎడారులు ఇసుకతో ఉంటాయి. బలమైన గాలుల వల్ల ఇసుక, సన్నని మట్టి పెద్ద రాళ్ళని తాకుతుంది. ఇక్కడ కూడా బరక కాగితంలాగా పనిచేసి గట్టి రాళ్ళు సైతం కోతకి గురవుతాయి. గాలి ప్రభావం వల్ల కోతకి గురై మేట వేయబడి ఎడారిలో అనేక ఆసక్తికరమైన రూపాలు ఏర్పడతాయి. ఇక్కడ మనము పుట్టగొడుగు రాయి, ఇన్సెల్బర్గ్ ఇలాంటి ఆకారాలు మనము చూస్తున్నాం. ఇవి మనకి ఎడారులలో ఏర్పడతాయి. ఇసుక దిబ్బలు, ఇంకా మనం ఎడారుల్లో ఇసుక దిబ్బలని కూడా చూస్తుంటాం. వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారులలో సన్నని ఇసుక పోగవుతుంది. ఇవి ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడుతుంది. ఇది సాధారణంగా పసుపు రంగులో ఉండి
మంచి సారవంతమైనదిగా ఉంటుంది. వీటిని లోయస్ అంటాము. ఈ లోయస్తో ఉన్న మైదానాలని లోయస్ మైదానాలు అంటాం. అంటే ఇది చక్కటి ఒండ్రు, దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది. రేణువులు కూడా ఒకదానితో ఒకటి అతుక్కొని ఉండి అదే సమయంలో నీళ్లు బాగా ఇంకిపోయే గుణం ఉంటుంది. ఈ లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలని లోయస్ మైదానాలు అంటాం. మరి శిలావరణం మీద జీవావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వృక్షజాలం, మానవ ప్రభావం శిలావరణంపై ఏ విధంగా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉంటుందో. వృక్షజాలం చెట్లు, మొక్కలు, గడ్డి వంటి వాటిని రాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాళ్లలో ఉండే నెర్రెలు రంధ్రాలలోకి వేళ్లను చొప్పించటం ద్వారా అవి క్రమక్షయానికి గురయ్యేలా చేస్తాయి. నీరు, తేమ రాళ్ల లోపలికి ప్రవేశించటానికి దోహదం చేసి వాటి విచ్ఛిన్నాన్ని వేగిరపరుస్తాయి. ఇంకోవైపున నేలని మొక్కలు, గడ్డి మొక్కలు కప్పి ఉంటే గాలి, నీరు ద్వారా కోతకి గురి కాకుండా అడ్డుకుంటాయి. మరి మానవులు ప్రత్యేకంగా పారిశ్రామిక విప్లవం తర్వాత మనం నివసిస్తున్న భూ ఉపరితలాన్ని మార్చివేయటంలో ప్రధాన పాత్రని కలిగి ఉన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ విధంగా గనుల కోసం భూమిని త్రవ్వడం, విపరీతంగా చెట్లని నరికివేయటం, ఇలాంటి కారణం వల్ల భూమి క్రమక్షయానికి గురవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.